నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకి చర్యలు. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటన. సిఐడి కార్యాలయంలో ముగిసిన పోసాని కృష్ణమురళి విచారణ. జీజీహెచ్ లో వైద్య పరీక్షలు. జిల్లా జైలుకి తరలింపు. ₹1,79,00,000 విలువైన అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గల్లా మాధవి. మోడల్ సిటీగా గుంటూరుని తయారు చేస్తామని వెల్లడి. ప్రజలు ఓడించాక ముఖం చూపించలేక మేయర్ రాజీనామా చేశారని విమర్శలు. మిర్చి రైతు కంట కన్నీరు. రోజు రోజుకి పడిపోతున్న ఎర్ర బంగారం ధరలు. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు. ప్రభుత్వాలు ఆదుకోవాలని వేడుకోలు. విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్దీకరణ చట్ట సవరణ బిల్లుని మంత్రి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. 2016లోని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఆలోచనతో ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో విశాఖలో సెంచురియన్ యూనివర్సిటీ ఏర్పాటైందని చెప్పారు. ప్రైవేట్ యూనివర్సిటీల సంస్థాగత మార్పులకి ఉద్దేశించి ఈ సవరణ బిల్లును తీసుకువచ్చామని అన్నారు. అధ్యక్ష 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ప్రశ్న ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్ తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ యూజీసీ ఏమంటుందంటే, జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్ లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ అయి ఉండాలని చెప్తుంది. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ. సో నేను మొన్న కౌన్సిల్ లో చెప్పాను, ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి, కానీ కొంచెం డీటెయిల్డ్ గా చేద్దాం. అంటే హడావుడిగా చేస్తాం, మనకు పొరపాట్లు చేస్తాం. కొంచెం డీటెయిల్డ్ గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి. అంటే మేమందరం ముద్దుగా తాతయ్య అంటాం. సో బుచ్చయ్య తాతయ్య చెప్పింది ఏంటంటే, చట్టాలను సవరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫారెన్ యూనివర్సిటీస్ మన ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశంలో ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష నిన్నే కేబినెట్ మీటింగ్ లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు 70 ఎకరాలు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష టాటా గ్రూప్, ఎల్ఎన్టీ, ఐఐటి మెడ్రాస్, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యో తో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ, అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఇది పర్సనల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు. ఇది ప్యాషన్ ప్రాజెక్ట్ గా లీడ్ చేస్తున్నారు. ఇది నేను బలంగా నమ్మేది. మొత్తం ఎకో సిస్టమ్ ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తాను అధ్యక్ష. నేను పర్సనల్ గా తీసుకుని ఒక ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష. ఇది ఇప్పటివరకు ఉంది. ఇంతేకాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తో కూడా అనేక యూనివర్సిటీస్ ఆల్రెడీ చర్చల్లో ఉన్నాయి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా చర్చలో ఉంది. ఏఎంఐ యూనివర్సిటీ ఫిలిప్పీన్స్ నుంచి కూడా చర్చలో ఉంది అధ్యక్ష. ఇంతేకాకుండా ఇతర యూనివర్సిటీలు కూడా వాళ్ళందరూ వచ్చి కలుస్తా ఉంటున్నారు. సో ఈ సెషన్ అయిన తర్వాత వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కేవలం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కాదు, భారతదేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అందరినీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కేవలం అమరావతి, విశాఖపట్నమే కాకుండా అన్ని ప్రాంతాలు, అంటే రాయలసీమకి వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి. ఇంకో పక్కన కొన్ని పార్లమెంట్లు మనం చూసే గల ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. సో మంత్రి అయిన తర్వాత అది బ్యాలెన్స్ చేయాలనే ఆలోచనలో అక్కడికి వాళ్ళకి అంటే కొంచెం ₹2 ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి అలాంటి ప్రాంతాలు కూడా తీసుకెళ్లి అన్ని ఏదైతే పార్లమెంట్ లో కనీసం ఒక్క యూనివర్సిటీ అనేది ఉండాలి. గుంటూరులో సిఐడి కార్యాలయంలో నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ కి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. పోసాని కృష్ణమురళికి సోమవారం కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోసానిని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిఐడి కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. న్యాయవాది సమక్షంలోనే పోసానిని విచారించింది. కాగా సిఐడి నమోదు చేసిన ఈ కేసులో ప్రస్తుతం పోసాని గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జరుగుతాం
ఇప్పుడు పైకా ఆగనా ఆగండి ఇంట్లో ఆగు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రగతి బాటలు వేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ది మార్గ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. మంగళవారం 43వ డివిజన్లో సాయిబాబా రోడ్డు, ద్వారకా నగర్, కొమ్మినేని నగర్ లో మొత్తం 1,79,95,000 రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు, ఆర్సీసీ కల్వర్టుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చోట్ల అభివృద్ది పనులు జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం టీడీపీ కార్పొరేటర్లు గెలిచిన చోట్ల అభివృద్ది పనులకి నిధులు కేటాయించకుండా కక్షపూరితంగా వ్యవహరించారు. కక్షలు మా లక్ష్యం కాదు, తాను గెలిచిన నాటి నుంచి నేటి వరకు కోట్లాది రూపాయల పనులు పూర్తి చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, ప్రసాద్, వీరాంజనేయులు, సాయి తదితరులు పాల్గొన్నారు. మన గుంటూరు పశ్చిమలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో ప్రధానంగా సాయిబాబా రోడ్డు, ద్వారకా నగర్, అదేవిధంగా కొమ్మినేని నగర్ లో ఈ రోడ్లు, డ్రైన్లు వేసుకోవడం జరిగింది. ఒక చోట కలవట్టు కూడా అవసరం ఉంటే అక్కడ కూడా వేసుకోవడం జరిగింది. అయితే దాదాపుగా 49 లక్షల అంటే మొత్తం మీద 1,79 లక్షల రూపాయల వర్క్స్ ఇవాళ వేసుకోవడం జరిగింది. సాయిబాబా రోడ్ లో పూర్తిగా 580 మీటర్ల పొడవున డ్రైన్ వేసుకుంటున్నాము. ద్వారకా నగర్కి వచ్చేటప్పటికి 485 మీటర్ల సీసీ రోడ్ను వేస్తున్నారు. అదేవిధంగా మన కొమ్మినేని నగర్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ కలుపుకొని 1020 మీటర్ల డ్రైన్ వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొమ్మినేని నగర్ 2వ లైన్, 3వ లైన్కి అనుసంధానంగా రోడ్డు, డ్రైన్లు కూడా వేసుకోవడం జరుగుతుంది. పూర్తిగా ఇవి ఎప్పటి నుంచో కూడా రోడ్డు లేని, డ్రైన్స్ లేని పరిస్థితి. దాదాపుగా నాకు తెలిసే ఇక్కడ మేము ఉండడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అంటే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఒక మంచి నాయకత్వం లేక, ఏ పనులు శాంక్షన్ కాక, పనిచేసే కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సరిగ్గా లేక పనులు జరగని పరిస్థితి ఏర్పడింది. అయితే మంచి ప్రభుత్వం వచ్చింది. అన్ని వర్క్స్ ని ఒకేసారి పెట్టుకొని ఈరోజు దాదాపుగా 1,79 లక్షలు కొమ్మినేని కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ రోజు చేపట్టడం జరిగింది. 4 కాంట్రాక్టర్ల మీద ఈ వర్క్స్ జరగబోతున్నాయి. అత్యంత త్వరితగతిన ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసుకొని సాయిబాబా రోడ్ మెయిన్ రోడ్ ఎప్పటి నుంచో డ్రైన్స్ దాదాపు 30 ఏళ్ళ నుంచి కూడా ఎవరు చేయని పని, అట్లాంటి పని మా ఎమ్మెల్యే గారి ద్వారా జరుగుతూ ఉంది. అది డ్రైన్స్ అందరూ 2 పక్కల డ్రైన్స్ అనమాట. అవి దాదాపు 80 లక్షలు. అయితే ఈరోజు ఒక 40 లక్షలకి శాంక్షన్ చేసి, అది కాంట్రాక్టర్లు వేరవుటానా ఈరోజు ఒక పక్కన పెట్టాము. 2వ కాంట్రాక్టర్ వచ్చినప్పుడు అతను కూడా రెడీగానే ఉన్నాడు. ఈ వర్క్ అయిపోయినాక ట్రాఫిక్ తీరిస్తే అది 2వసారి మొదలు పెడతారు. అది ఒక 80 లక్షలు సాయిబాబా రోడ్ది మొత్తం కూడా. అయితే ఇప్పుడు ఇవాళ 40 లక్షలు శాంక్షన్ చేసాం. అలానే ద్వారకా నగరం
అది కూడా 480 మీటర్ల రోడ్డు, అది పొడవు, అది కూడా 41 లక్షలతోటి శాంక్షన్ చేయడం జరిగింది. అలానే కొమ్మిడి నగర్ 1వ లైను, 2వ లైను, 3వ లైను ఇవన్నీ కూడా సీసీ రోడ్లు, డ్రైన్స్ వేయబోతున్నాం. అలానే ఈ రోజు వరకు కొమ్మిడి నగర్ 1st లైన్ వరకు డ్రైన్స్ సిద్ధంగా ఉన్నారు చేయడానికి. అలానే కొమ్మిడి నగర్ 2వ లైన్, 3వ లైన్ కూడా సీసీ డ్రైన్స్ రోడ్డు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవి కూడా ఒకటి 49 లక్షలు, ఒకటి 42 లక్షలు శాంక్షన్ అయింది. మొత్తంగా 1,79 లక్షల వరకు శాంక్షన్ అయింది. డివిజన్లో అభివృద్ధి పదంలో అందరం కూడా ఎమ్మెల్యే గారు మాకు తోడుగా ఉండి మేము అడిగిన వెంటనే లెటర్ రాసి శాంక్షన్ చేయించి కమిషనర్ గారి ద్వారా ఫోన్ చేసి కూడా మరీ చెప్పి చేయాలని చేస్తా ఉన్నారు. వారికి ముఖ్యంగా మా అభినందనలు తెలియజేస్తారు. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామాపై ఎమ్మెల్యే గల్లా మాధవి స్పందించారు. ప్రజలు చిత్తుగా ఓడించిన తర్వాత ముఖం చెల్లగా రాజీనామా చేశారని చెప్పారు. అయితే మా ప్రభుత్వం అవమానిస్తుందని వంక చూపడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. కాబట్టి మేయర్ గా ఉన్న సమయంలో కార్పొరేషన్ లో పనిచేసే కార్మికులను తన ఇంట్లో సొంత పనులకి వాడుకోవడం వాస్తవం కాదా? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే గుర్తించి వారిని కార్పొరేషన్ లోనే పనిచేసేలా ఆదేశాలు ఇచ్చామని ఎమ్మెల్యే మాధవి స్పష్టం చేశారు. అదేవిధంగా అధిష్టానం ఎవరిని సూచిస్తే వారే మేయర్ అవుతారని తెలిపారు. ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి కమిషనర్ గారి దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి వాళ్ళకి ఇన్విటేషన్లు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలకి, అక్రమాలకి ప్రజల ముందుకు వచ్చి మొహం చూపించే అర్హత లేక, మొహం చెల్లక వాళ్ళు రాలేదు. ప్రోటోకాల్ పాటించలేదని ఈ రోజు ఏడవడం అదొక వంకగా తప్ప అంతకు మించి ఏం కనిపించట్లేదని ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో రావాల్సిన ప్రతి ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, లేకపోతే కార్మికులు కానివ్వండి, అందరూ వాళ్ళ ఇళ్లలో ఊడిగం చేస్తూ ఉన్నారు అనుకోండి. అక్కడి నుంచి వాళ్ళ అసలైన విధులకు తీసుకురావడం కూడా ప్రోటోకాల్ భంగము, లేదంటే అరాచకం సృష్టించడం అంటే ఇంక మనం ఇంకా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. అలాగా ఈ పనులు చేసుకునే వాళ్ళని తీసుకెళ్లి ఆయన ఇంట్లో పెట్టుకోవడమే అసలు మేజర్గా అధర్మం, అక్రమము. అలాంటిది వెనక్కి తీసుకురావడం వల్ల తప్పు చేశాము అని అంటే ఇక అది వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తాను. హైకమాండ్ అధిష్టానం ఏ వ్యక్తిని నిర్ణయిస్తుందో ఖచ్చితంగా ఆ వ్యక్తి మేయర్ అవుతారు. ఈ నగరాభివృద్ధిలో పాలు పంచుకుంటారు. అందరం కలిసికట్టుగా కూడా ఈ నగరాభివృద్ధిలో మేమందరం పాత్రధారులం అవుతాము. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పదంలో పరిగెత్తించే వాళ్ళని మాత్రమే ఎంచుకోవడం జరుగుతుంది. అందరూ ఒకరికొకరు సహకరిస్తూ గుంటూరు కార్పొరేషన్ లో ఇంకా ఎప్పుడు ఇదివరకు లేని ఇలా జరుగుతుందా అభివృద్ధి అంటే అనే విధంగా ఖచ్చితంగా మా పనితీరు ఉండబోతుంది. వాళ్ళకున్న 5 సంవత్సరాల మంచి రోజుల్ని ఏం చేశారో ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. ఆ 5 సంవత్సరాలు ఏం చేశారో క్వశ్చన్ చేసుకున్నప్పుడు, మంచి పనులు ఏం చేశారు, ప్రజలకు ఏం చేశారో క్వశ్చన్ చేసుకున్నప్పుడు రానున్న రోజుల్లో కూడా ఎలా మార్పులు చెందాలి, ఏం చేస్తే వస్తాము ప్రజల్లోకి అన్నది అవగతం అవుతుంది. ఆ పరిస్థితుల్లో కూడా దాదాపుగా ఒక 20 ఏళ్ల పాటు వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం లేని పరిస్థితి ఆల్రెడీ గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో ఏర్పరచుకున్నారు. కాబట్టి ఇక వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ప్రజలకు దగ్గర అయితే మరీ మంచిది. అందరూ అదే ఆశ వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని నమ్ముకుని గెలిపించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నిలబడితే అప్పటికైనా బాగుంటుందన్నది నా అభిప్రాయం. ఎర్ర బంగారాన్ని నమ్ముకున్న అన్నదాతలకి చివరికి కడగండ్ల మిగులుతూ ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది మిర్చి ధరలు గణనీయంగా పడిపోయాయి. గత ఏడాది 20,000 నుంచి 25,000 రూపాయల వరకు పలికిన మిర్చి ధరలు ఈ ఏడాది అమాంతం సగానికి పైగా పడిపోయాయి. క్వింటాలుగా మిర్చి 6,000 రూపాయలు మొదలుకొని 10,000 రూపాయల వరకు కూడా పలకటం లేదు. నాణ్యమైన మిర్చి మాత్రమే అదనంగా 1,000 రూపాయలు పలుకుతోంది. ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంత కష్టంగా ఉన్నా ఆ భూమిని నమ్ముకుని జీవిస్తున్న అన్నదాతలకి చివరికి కడగండ్లే మిగులుతూ ఉన్నాయి. గతేడాది ఆశాజనకంగా మిర్చి ధరలు ఉన్న కారణంగా ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో మిర్చి పంటను సాగు చేసేందుకు రైతులు ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో విస్తృతంగా మిర్చి పంటను సాగు చేశారు. అయితే గతంతో పోలిస్తే మిర్చి సాగు విషయంలో పెట్టుబడులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఎరువులు, పురుగు మందులతో పాటు కూలీ రేట్లు కూడా ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వచ్చింది. ఇక కౌలు రైతుల విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పంటల సాగు కోసం వెచ్చించే పెట్టుబడితో పాటు భూమినిచ్చిన రైతులకి కూడా కౌలు చెల్లించవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మిర్చి ధరలు గణనీయంగా పడిపోయాయి. ఎలాగోలా అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి చెమటోర్చి పండించిన మిర్చిని అమ్ముకునేందుకు మార్కెట్ యార్డులకి తీసుకువచ్చారు. అయితే తీరా వచ్చాక 6,000 మొదలుకొని 10,000 రూపాయల వరకు మాత్రమే క్వింటా మిర్చి ధర పలుకుతోంది. దీంతో రైతులు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. కేవలం 10,000 రూపాయలు మాత్రమే ధర పలుకుతూ ఉంటే అప్పులు ఎలా తీర్చాలి, కుటుంబాన్ని ఎలా పోషించాలని ఆందోళనలో ఉన్నారు.
రైతు ఉండేనే రాజ్యం ఉండే అంటారు. ఆ రైతు అనేవాడు ఇలా గుల్ల అయిపోతుంది విషయం. ఈ వ్యాపారం ఈ మిరగాలు పండించి పొలం వేసి అన్ని అన్యాయం అయిపోయి అపార్ట్మెంట్లో జీతాలు కొంటారు, నీళ్ళు కొట్టుకుంటూ పోలు కొట్టుకుంటా. కొంతమంది పురుగుల మంది సత్తురు. ఇప్పుడు రైతు లేదు రాజ్యం లేదు రైతే ఎన్నిక అంటారు. నా పేరు వెంకటేశ్వర్లు, వీరభద్రాపురం, ఏడపాలెం మండలం. మిర్చేసా 5 ఎకరాలు వేసా. 5 ఎకరాలు పెట్టుబడి కనీసం 7 లక్షలు 7 లక్షలైంది. అది వచ్చి 4 లక్షలు. ఏం చేయాలా? కూలి వాళ్ళకి 3 లక్షలు అయినాయి. వాళ్ళకి చాలటం లే, ఏం చేయాలో అర్థం కావట్లే. కింట అంతా ఇవాళ 10,000 వేసిండు. అలా కూలి 11,000 కూలి అయినాయి. 10,000 పెరగాలి. ఏం చేయాలా రైతు? మరి ఇక రైతు ఏడ బతకాలని కదా ఆశయం. అది ఏమైంది అంటే మనం ఏ పార్టీలో ఒకటి మన పార్టీ పనిలే ఏం పనిలే. ప్రభుత్వం రేమిడిచర్ల గ్రామం, బెల్లాపల్లి మండలం, పల్నాడు డిస్టిక్. మిర్చి బ్యాడీలు రేటు పోయినసారి మార్కెట్లో 13,000 పడ్డాయి. ఇప్పుడు 10,000 అడిగారు. అదేనండి. ఇంకా లాభం ఏదంటే 13కే కూలి పడ్డాయి. 700 రూపాయలు కూలి ఎట్లా వస్తుంది సార్? 700 రూపాయల కూలి ఎట్లా వస్తుంది? మొన్నటిదాకా 13,000 ఉన్నప్పుడేమో 500 రూపాయలు కూలి, 10,000 పడ్డప్పుడు 700 రూపాయలు కూలి. ఎట్లా వస్తుంది సార్ ఒకసారి చెప్పండి. పెట్టుబడి పెరగడం కాదు సార్, పెట్టుబడి వెళ్ళలేదు, ఏమీ లేదు. మెరవ దాటం వేయకూడదు కదా అనిపించింది. ఏటా కొంచెం రేటు పోయిన ఇయర్లో 18, 19, 17 మధ్యలో జరిగింది. ఈ సంవత్సరంకి వచ్చేసి ఇది మార్కెట్ ఎట్లపాలెం, బొల్లాపల్లి మండలం. ముందు రోజులు వేసే పరిస్థితి లేదు. 3 ఎకరాలు వేసిన పరిస్థితి. కూలీలు కూడా చాలా వేసేవచ్చు. రేట్ లేదు, ప్రాబ్లం లేదు. పోయిన సంవత్సరం ఈ రోజుల్లో 20,000 చిల్లర ఉంది. ఈ సంవత్సరం 9,000 అడుగుతున్నారు. ఏం చేసే పరిస్థితి? ఇంకా లాస్ మామూలు లాస్ లేదు. పురుగుల మంది చాటమే అంతే, ఏం లేదు. ఇంకా పెట్టుబడులు కాదు, కూలీలకు చాలు. ఇప్పుడు వచ్చిన కాయలు కూలీలు చాలు. మందులు కొట్లు ఏం చేయాలి? ఇంకా వ్యవసాయం ట్రాక్టర్లకి ఏంది, ఎన్నింటికి ముందబ్బాలు ఎత్తుకాట. ఇంకా పరిస్థితి ఎలా పెరిగినాయి? మందులు, పురుగు మందులు రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి, కూలీ రేట్లు ఎక్కువ పెరిగినాయి. మందులు కట్టలు కూడా విపరీతంగా పెంచారు రేట్లు. అంతే పరిస్థితి, ఏ చేసే పరిస్థితి లేదు. ఇంకా కూలీ రేట్లు మామూలు 700 కూలీ. పోయిన సంవత్సరం 350 కూలప్పుడు. బొల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లా. నేను రైతులు కాలు తెస్తే కనీసంగా ఈ రేట్లు కూలీలు కూడా సాలవు. మేము కూలీలకి ఏం చేయాలి? కనీసం మా కుటుంబం ఎట్ట పోల్చుకోవాలి, మేము ఎట్ట బతకాలండి? ఈ ప్రభుత్వంలో అలాగా రేట్లు ఉంటే ఎట్టా? కనీసంగా ఏదైనా కొద్దిగా రైతులు మేలుంటేనేగా. ఏది జరిగినా కానీ రైతులు ముందు జరిగితేనే ఏది వ్యాపారస్తులైనా జాబ్ లిస్ట్ కూడా రైతుల మీద రావాల్సిందే. రైతులు అంత గుళ్ళు అయితే ఏ పని కాదు, ఎక్కడ పోయినా జరిగిన ఉపయోగం లేదు. అది మాకు ఎకరానికి 90,000 కాడికి అయితే అండి. మాగా అది అయినా కానీ తాలే ఒక 15 క్వింటాల కాడికి వస్తాయి ఎకరానికి, తాళ్ళు మామూలు కలిపి. పెట్టుబడి అంటే అప్పుడు ఇది వస్తుంది నల్లి వల్ల ముందు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకి చర్యలు. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటన. సిఐడి కార్యాలయంలో ముగిసిన పోసాని కృష్ణమురళి విచారణ. జీజీహెచ్ లో వైద్య పరీక్షలు. జిల్లా జైలుకి తరలింపు. ₹1,79,00,000 విలువైన అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గల్లా మాధవి. మోడల్ సిటీగా గుంటూరుని తయారు చేస్తామని వెల్లడి. ప్రజలు ఓడించాక ముఖం చూపించలేక మేయర్ రాజీనామా చేశారని విమర్శలు. మిర్చి రైతు కంట కన్నీరు. రోజు రోజుకి పడిపోతున్న ఎర్ర బంగారం ధరలు. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు. ప్రభుత్వాలు ఆదుకోవాలని వేడుకోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.